ఆదివాసీలు గిరిజనుల మహిళలకు చెందిన జెడ్పీటీసీలు లేరా? ఉన్నారు. బెజ్జూరు, సిర్పూరు అదే విధంగా వాంకిడి 3 మండలాలకు చెందిన జెడ్పీటీసీ మహిళలు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీనే. అక్కడ బీఆర్ఎస్ పార్టీనే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే. మరి ఆగ మేఘాల మీద వీళ్ళు ఇలా కూర్చున్నారు. నేను మొట్టమొదటి ప్రశ్న ఇక్కడ ప్రభుత్వానికన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులైన మరి కేసీఆర్ నో, కేటీఆర్ నో, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత వీళ్ళని అడుగుతున్నా, మరి ఆదివాసీల ఓట్లు మీకు రాలేదా? మీ పార్టీలో కూడా ఆదివాసీ మహిళలు ఉన్నారు, ఆదివాసీ మహిళా నాయకులు ఉన్నారు. మీరెందుకు వీళ్ళకు వద్దు, అది మన పోస్ట్ కాదు, మీరు తీసుకోకండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఒత్తిడి తీసుకొచ్చి మనమే మరి ఆదివాసీ మహిళలకు, ఆదివాసీలకు, గిరిజనులకు ఇది వచ్చేటట్టుగా చూద్దామని ఎందుకు చెప్పలేదు? అది మొట్టమొదటి ప్రశ్న. రెండవది, ఈ ప్రభుత్వం మరి చాలా సంతోషం, ఒక ఆదివాసీ మహిళ అయిన సీతక్క గారికి, ఈ రోజు మలుగు ఎమ్మెల్యే అయిన సీతక్క గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వారిని నియమించడం జరిగింది. చాలా చాలా సంతోషం. నిజంగా ఇప్పుడన్నా మరి ఆదివాసీలకు స్థానిక సంస్థల్లో, గ్రామ పంచాయతీల్లో, షెడ్యూల్డ్ 5 ఏరియాలో జరుగుతా అంటే ఏదైతే అన్యాయాలు ఉన్నాయో ఆ అన్యాయాలన్నీ కూడా రూపు మాపబడతాయని ఒక ఆశ మరి ఇలా తెలంగాణ ప్రజలకు ఉన్నది. చాలా చాలా సంతోషం. అయితే మరి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సామాజిక మాధ్యమాల ద్వారా తీసుకొచ్చాం. మరి ఈ నెల 18వ తారీఖు నేను, అర్షద్ హుసేన్ గారు, మరి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులం అందరం కూడా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పార్థసారథి గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయి వారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. మీరు అర్జెంట్ గా ఇక్కడ ఎలక్షన్లు జరపాలి, ఎలక్షన్లు జరిపి మరి అర్జెంట్ గా గిరిజన మహిళలను ఈ పీఠం మీద కూర్చోబెట్టాలి. ఎందుకంటే గిరిజన మహిళలకు ఒక వాయిస్ ఉంటుంది, వాళ్ళు గిరిజన మహిళల బాధలు అర్థం చేసుకోగలరు. గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు, మరి సౌకర్యాలు లేమి, అదే విధంగా బడ్జెట్ లో కొరత, వాళ్ళ విషయాలన్నిటి కూడా ప్రభుత్వం పరిష్కరించే సత్తా వాళ్ళకున్నది, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మరి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. అయితే మరి వారు నాకు ఒక రిప్లై పంపించారు. ఏమని పంపించిండ్రు? పంచాయతీరాజ్ చట్టంలో 189వ సెక్షన్ ప్రకారం, ఆ 189వ సెక్షన్ లో ఈ ఖాళీ ఏర్పడ్డ వెంటనే అక్కడున్న వైస్ చైర్మన్ కు ఇవ్వాలని చట్టంలో ఉన్నది అని చెప్పింది. అయ్యా బాగుంది, చాలా మంచిగా ఉంది. మరి నాగర్ కర్నూల్లో ఇదే రాష్ట్రంలో నాగర్ కర్నూల్లో ఒక మహిళ, ఎస్సీ మహిళ ఎవరైతే మరి వేకెంట్ అయిందో, వేకెంట్ అయిన వెంటనే ఆగ మేఘాల మీద ప్రభుత్వం, అక్కడున్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం నుంచి జీవో తీసుకొచ్చి వెంటనే సీల్డ్ కవర్ల మళ్ళీ ఎస్సీ మహిళకే ఇచ్చే పరిస్థితి అక్కడ కల్పించింది. మరి అంటే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడగాలనా, లేకపోతే ప్రభుత్వాన్ని అడగాలనా? ఇవాళ నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడిప్పుడే ఎన్నికైనరు, ప్రభుత్వం వచ్చి పట్టుమని 1 నెల కూడా కాలేదు కాబట్టి మేము ఇప్పుడే పోరాట రూపం తీసుకోవడం లేదు. ఇప్పటికి కూడా శాంతియుతంగానే, చట్టబద్ధంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నా. మరి ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది, ప్రభుత్వం దగ్గర పోలీసు శాఖ ఉన్నది, ప్రభుత్వం దగ్గర కలెక్టర్లు ఉన్నారు. మీ కలెక్టర్లు ప్రభుత్వం మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కనెక్షన్ ఉంటది. వీళ్ళందరూ కూడా మీ దృష్టికి తీసుకొచ్చిండ్రో లేదో నాకు తెలియదు. కానీ ఇలా మళ్ళొకసారి చెప్తున్నా, మేము చాలా చట్టబద్ధంగా అడుగుతున్నాం. మాకు అర్జెంట్ గా ఈ 2 జడ్పీల్లో, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీల్లో అర్జెంట్ గా ఎలక్షన్లు జరగాల్సిన అవసరం ఉన్నది. దీనికి 1 పైసా ఖర్చు కాదు. మీరు అర్జెంట్ గా జీవో ఇచ్చి మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు చెప్పండి, లేకపోతే మీరు జీవో ఇచ్చి జిల్లా కలెక్టర్ కు, జడ్పీ సిఇఓ కు మీరు ఆర్డర్ చేయండి, డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్ కు ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసి వెంటనే ఎలక్షన్ చేయండి. మావరాజ్, మా గ్రామం, మా పాలన అన్న నినాదంతో ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండే అడవులన్నీ కూడా మరి ఆ రోజు మారుమోగిన రోజులు ఇప్పటికి కూడా మనకు గుర్తున్నాయి. ఇక్కడే జోడేఘాట్ దగ్గర
మహనీయులు కొమరం భీం గారి విగ్రహం, మరి ఆ అమరవీరుల స్తూపం, ఆ రోజు మరి స్వయం ప్రతిపత్తి కోసం పోరాడిన అమరవీరుల స్తూపం, జల్ జంగల్ జమీన్ అన్న నినాదంతో పోరాడిన స్మృతులు ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఈ గాలిలో ఉన్నాయి, నీటిలో ఉన్నాయి, ఈ నేల మీద ఉన్నాయి, ఈ చెట్లలో ఉన్నాయి, ఈ పుట్టల్లో ఉన్నాయి. కానీ ఆ మహనీయుడు పేరు పెట్టిన ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు ఆ మహనీయుడి ఆత్మ సాక్షిగా మరి అన్యాయం జరిగింది ఆదివాసీ బిడ్డలకు, గిరిజన బిడ్డలకు. ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ మరి ఏనాడైతే ఇక్కడ మన అక్క కోవ లక్ష్మి గారు ఒకప్పుడు జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఒక ఆదివాసీ మహిళ ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి అక్కడ ఏర్పడ్డ ఖాళీని జనరల్ కేటగిరీకి చెందిన కోనేరు కృష్ణారావు అనే ఒక వైస్ చైర్మన్ కు ఆగ మేఘాల మీద అధికారులు కట్టబెట్టారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోరెం కనకయ్య అనే ఒక ఆదివాసీ సమాజానికి చెందిన ఒక నాయకుడు జడ్పీ చైర్పర్సన్ గా ఉంటే ఆ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న వ్యక్తి ఇల్లందు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే అక్కడ కంచర్ల చంద్రశేఖర్ రావు అనే ఒక జనరల్ కేటగిరీకి చెందిన నాయకుడికి కట్టబెట్టడం జరిగింది. మేము ఇవి క్లియర్ గా గెజెట్ లో తెలంగాణ రాష్ట్ర గెజెట్ లో చాలా క్లియర్ గా ఈ ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ స్థానం ఎస్టీ అంటే గిరిజన మహిళకే రిజర్వ్ చేయబడ్డది. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం గిరిజన జనరల్ కు మరి రిజర్వ్ చేయబడ్డది. అంటే 2 జడ్పీ చైర్పర్సన్ స్థానాలు ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం గిరిజనులకే కేటాయించబడ్డవి గెజెట్ ప్రకారం. కానీ ఎప్పుడైతే ఈ 2 జడ్పీ చైర్పర్సన్ పోస్టులు వేకెంట్ అయినాయో అప్పటి వరకు ఎప్పుడెప్పుడు ఈ పోస్ట్ మనకొస్తుందా అని ఎదురు చూస్తున్న జనరల్ కేటగిరీలో ఉన్న ఆధిపత్య వర్గాలకు చెందిన నాయకులు ఇక్కడ కోనేరు కృష్ణారావు గాని, అక్కడ కంచర్ల చంద్రశేఖరరావు గాని ఆగ మేఘాల మీద మరి పట్టాభిషేకం చేసుకున్నారు. అంటే 5వ షెడ్యూల్ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగం ద్వారా అయితే షెడ్యూల్ 5 ఏరియా ఇచ్చి మరి ఆసిఫాబాద్, కొమరం భీం, ఊట్నూరు ఇలాంటి ప్రాంతాలతో సహా చాలా జిల్లాలు షెడ్యూల్డ్ ఏరియాలో ప్రాంతాలుగా ఉన్నాయి. ఏటూరు నాగరం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, అచ్చంపేట కావచ్చు, మరెన్నో ప్రాంతాలు కావచ్చు. ఈ ప్రాంతాల్లో పీసా చట్టం వర్తించడం లేదు. ఎవరి దమ్ము ఎంతుంటే, ఎవరి బలం ఎంతుంటే, ఎవరికైతే అధికారం ఉంటే వాళ్ళందరూ కూడా షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనుల హక్కులను ఘోరంగా కాలరాస్తున్నారు. దీని గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. ఇది వాస్తవం. అదే విధంగా మరి షెడ్యూల్డ్ ఏరియాలో ఉండే ఏవైతే ట్రైబల్ ఏజెన్సీస్ ఉన్నాయో ఐటీడీఏలు అంటాం, ఐటీడీఏలకు నిధులు రావడం లేదు. గత ప్రభుత్వం ఐటీడీఏలకు నిధులు పంపించకుండా పూర్తిగా వాటిని శిథిలం చేసింది. దానివల్ల గిరిజన ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. గిరిజన గురుకులాలకు పక్కా భవనాలు లేవు, గిరిజన హాస్టళ్లకు పక్కా భవనాలు లేవు, గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేవు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు ఉండే వాగుల మీద బ్రిడ్జిలు లేవు, గిరిజన ప్రాంతాల్లో మరి వైద్య సౌకర్యాలు సరిగా లేవు. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడే చలికాలం, ఎండాకాలం ఇంత పరిస్థితి ఉంటే వానాకాలంలో గిరిజన ప్రాంతాల్లో ప్రజలు బిక్కు బిక్కు అనుకుంటూ బతికే పరిస్థితి ఉన్నది. దీని గురించి ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మనం మొన్ననే చూసిన వరదల్లో చాలా గిరిజన ప్రాంతాల్లో ఈ సీతక్క గారి నియోజకవర్గమైన ములుగులో, కొండైలో కూడా వరదలు వచ్చి 8 మంది చచ్చిపోయిన పరిస్థితి మనందరికి కూడా తెలుసు. మరి మన సిర్పూర్ నియోజకవర్గంలో గాని, ఊట్నూరు, ఖానాపూర్ నియోజకవర్గంలో గాని చాలా గిరిజన ప్రాంతాలకు రోడ్లు కూడా లేని పరిస్థితి. వాళ్ళ పేరు మీద కాంట్రాక్టులు తీసుకొని బిల్లులు మాత్రం ఈ జనరల్ కేటగిరీకి చెందిన నాయకులు మరి వీళ్ళందరూ ఎత్తిన పరిస్థితి మనందరికి కూడా చాలా క్లియర్ గా గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి ప్రతి చోట కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఉన్నది. కేవలం మొక్కుబడిగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో కేవలం కాజు కిష్మిష్ తిని ట్రైబల్ కు సంబంధించిన ఏ సమస్యను కూడా అక్కడ ప్రస్తావించకుండా చాయ్ తాగి బిర్యానీ తిని పోయిన మీటింగులే జరుగుతున్నాయి తప్ప ట్రైబల్ కు మాత్రం గిరిజనులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదు.
వీటి గురించి కూడా బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తున్నది. అందుకొరకే మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి మేము జనవరి 10వ తారీఖు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని బహుజన్ సమాజ్ పార్టీకి లేదు, ప్రభుత్వాన్ని మరి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ మా ఆదివాసీ హక్కులు, గిరిజన హక్కులు, పేద వర్గాల హక్కులు కోల్పోతే మాత్రం, వాటిని మాకు రాకుండా చేస్తే మాత్రం ఎంతటి పోరాటానికైనా కూడా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధమవుతుందన్న విషయం కూడా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. అందుకొరకు దయచేసి మరి ఇవాళ మరి సీతక్క గారు మరి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ప్రకటించబడ్డారు. సంతోషం. మరి గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం, చాలా సంతోషం. కానీ ఆమె కనుసన్నల్లోనే మరి ఉన్న ఈ ఆసిఫాబాద్ జిల్లా, అదే విధంగా మరి 2 జడ్పీలు ఏవైతే ఉన్నాయో ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఈ జడ్పీల్లో తప్పకుండా గిరిజనులకు న్యాయం జరిగే చర్యలు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు తీసుకోవాలి. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద దృష్టి సారించి వెంటనే జీవో ద్వారానా లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఆర్డర్ ఇచ్చైనా తప్పకుండా ఎలక్షన్లు జరిపి ఈ దుర్మార్గానికి, ఏవైతే మరి గుండాగిరికి మారుపేరైన వ్యక్తులు ఇలా జడ్పీ చైర్పర్సన్ గా కూర్చున్నారు. మరి ఎంత ఘోరం అంటే, మన ఎలక్షన్ అప్పుడైతే ఇదే కోనేరు కృష్ణారావు మహిళలను కాలుతోని తంతే 5 మంది మహిళలు మరి ఇళ్లలో హాస్పిటల్ పాలైన పరిస్థితి మన కాగజ్నగర్ పట్టణంలో చూసినాం. అనిత అనే ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను ఘోరంగా కట్టె తీసుకొని అందరి ముందరనే కొడితే హాస్పిటల్. ఇదే విధంగా కోనేరు కృష్ణారావు, అక్కడ కంచర్ల చంద్రశేఖర్ రావు అనే జనరల్ కేటగిరీకి చెందిన వ్యక్తులను జడ్పీ చైర్పర్సన్లుగా కంటిన్యూ చేసి ఇక సమయం అయిపోయిందని చెప్పి మూటాముళ్ళ సర్దుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోయే ప్రమాదం ఉన్నది. ఆ క్రమంలో ఆదివాసీ మహిళలకు, ఆదివాసీ పురుషులకు, ఆదివాసీ నాయకులకు ఘోరమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. అందుకొరకే ఇవాళ మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఆదివాసీ సంఘాల కలిపి మరి అలా ధర్నా చేస్తున్నాం. ఇది ఒక్కటే కాదు మిత్రులారా, ఇవాళ ఆదివాసీలకు గత ప్రభుత్వంలో ఘోరమైన అన్యాయం జరిగింది. వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ అన్యాయాలు మాత్రం అన్యాయాలుగానే మిగిలినాయి. జీవో నెంబర్ 3 తీసేసింది. మరి జీవో నెంబర్ 3 తీసేస్తే ఆదివాసీ బిడ్డలు ఏం చేయాలి? ఇవాళ సిర్పూర్ లో ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా బహుజన రాజ్యాధికార యాత్రలో రాష్ట్రం అంతా తిరిగినప్పుడు, సిర్పూర్ ఎలక్షన్ల ప్రచారంలో తిరిగినప్పుడు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఆదివాసీ గూడాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా నిరుద్యోగం ఉన్నది. ఆదివాసీ బిడ్డలు ఇప్పటికి కూడా హమాలీ పనులు చేస్తా ఉన్నారు. అదే విధంగా మంచిర్యాలలో, చంద్రపూర్, లేకపోతే కాగజ్నగర్ పట్టణంలో, ఆసిఫాబాద్ లో చాలా ఘోరమైన కూలీ పని చేసి రోజుకు 200 లేకపోతే 250 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఉన్నది. బాగా చదువుకున్నా కూడా ఉద్యోగాలను దొరకని పరిస్థితి ఇవాళ గిరిజన ప్రాంతాల్లో ఉన్నది. మరి అలాంటి పరిస్థితి పోవాలంటే ఆనాడు జీవో నెంబర్ 3 పెట్టిండ్రు. కానీ ఆ జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఊసే ఎవరు ఎత్తడం లేదు. అంటే ఆదివాసీ పిల్లలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. వాళ్ళ లోపల నిరుద్యోగం బాగా ప్రబలి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.